కొన్నిసార్లు పరిష్కారం మన కళ్ళ ముందే ఉంటుంది. కానీ మనకస్సలు కనిపించదు. తీరా అది కనిపించేసరికి చాలా లేట్ అయిపోతుంది. అసలేం జరిగిందో తెలుసుకునే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టమున్న వాళ్ళైనా సరే 40 నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యాన్ని 4 గంటలైనా చేరుకోకపోతే ఎంత విసుగొస్తుందో అంతకు 10 రెట్లు విసుగొచ్చింది నాకు నిన్న. ఏం జరిగిందంటే లాస్ట్ వీక్ అమ్మ వాళ్ళ ఇంటికి రాలేదని ఫీల్ అయ్యాను కదా! అందుకని ఈ వీక్ సెకండ్ సాటర్డే, సండే 2 డేస్ లీవ్ వస్తుందని చెప్పి ఫ్యామిలీతో అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. అమ్మ వాళ్ళ ఊర్లో దగ్గరగా ఉన్న టౌన్ దగ్గరకొచ్చేసరికి బండి ఆగిపోయింది. ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఏమీ అర్థం కాలేదు. సర్లే వెయిట్ చేద్దాం అని చెప్పి మెకానిక్ షాప్‌కి తీసుకెళ్లారు మా వారు. అక్కడే ఆల్మోస్ట్ ఒక 2, 3 అవర్స్ వెయిట్ చేశాను నేను. అప్పటికి మా వారేమో చెప్పారు ఆటో చూసుకొని వెళ్ళిపో అని. కానీ విలేజ్ కదా, ఆటోలు అంత తొందరగా తీయరు. సో అలా వెయిట్ చేస్తూ ఉండిపోయాననమాట. చాలా విసుగొచ్చేసింది పిల్లలిద్దరిని మెయింటైన్ చేయలేక. ఒక 2, 3 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత నా మట్టి బుర్రకు తట్టిందనమాట ఆలోచన. ఆటో తీయకపోతే మనమే ఆటో బాడుగ మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు కదా అనేసి. అయినా ఎప్పుడు మా వారు రాకపోయినా ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయే నేను ఈసారి ఎందుకో నాకు అసలు ఆ మట్టి బుర్రకు తట్టనే లేదు ఆటో మాట్లాడుకొని వెళ్ళాలని. ఎంతసేపు ఆటో తీయరని వెయిట్ చేస్తూనే ఉండిపోయాను అలా. ఇంకా ఐడియా తట్టగానే ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళామా, వెనకాలే మా వారు వస్తూ కనిపించారనమాట. అసలు నాకు నవ్వాలో, ఏడవాలో, కోపగించుకోవాలో అసలు ఏమీ అర్థం కాలేదు. అలా జరిగిపోయింది ఈ రోజు అసలు. అదన్నమాట విషయం. ఒక్కోసారి మన కళ్ళ ముందే ఉన్నా మనం ఆలోచించుకోలేం. ఇలా జరిగిపోయింది. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరు పక్కనే హైవే వేస్తున్నారు. సరదాగా అలా చూద్దామని ఈవినింగ్ ఇలా వచ్చామన్నమాట. ఫుల్గా ఎంజాయ్ చేసాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉంటాను. బాయ్.